సంక్రాంతి రోజు నలిగే కదా పెట్టుకుంటున్నాను. తీర్థంకి వెళ్తే అందరం మనల్ని చూడాలి. ఎలాగో పంచు కట్టుకున్నాం కదా, ఫోటో దిగి స్టేటస్ పెట్టేద్దాం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మనం లేకపోతే ఊరు ఏమైపోద్ది ఏటో. అమ్మా కోడి పందాలు పోతున్నాను. లేదురా ఆ పుంజే కొడుతుంది 200 పందెం. ఒరే ఆ పుంజు 2 లక్షలదట. పర్లేదు నేను 200 ఇచ్చేస్తాను. నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉందిరా. ఏంట్రా అది? కోడి పందాల్లో ఒక కోడి ఓడిపోతే దాన్ని తింటారు కదా, అది తినాలని కోరిక. ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు పెట్టి బాగా మేపుతారు కదా, అందుకు. పొన్నేహమ్మ భోజనం ఇట్టేస్తావా? వంట అయిపోయింది కదా, అరిటాకులు కోసుకొచ్చాయి, భోజనం అప్పుడు పెడతాను. సర్లే కోసుకొచ్చేస్తాను, రెడీగా పెట్టే అన్ని. పండగ రోజు అరిటాకులు కోసుకుందంటే ఆనందమే వేరు. బాగుంది, లేతగా ఉంది. ఒరే అన్ని తినే ఏ వదలకుండానే సిటీలో అసలు ఏం తింటున్నావో ఏటో మరి, బాగా లాగేసా శుభ్రంగా. బెండకాయ పులుసు. బెండకాయ పులుసా? చికెన్ వండలేదా? చికెన్ ఈ రోజు కదరా, రేపు పండుగ కదా, రేపు వండుకోవాలి. సరే. మధ్యాహ్నం 2:15. సంక్రాంతి రోజు సినిమాకి వెళ్ళకపోతే ఎలాగా? అర్జెంట్కి వెళ్ళి 2 సినిమాలు కవర్ చేసేయాలి. అమ్మయ్య ఈ రోజుకి 2 సినిమాలు కవర్ చేసాం, ఫుల్ మీల్స్. ఇంకా సాయంత్రం వెళ్ళి జాతరలో ఎంజాయ్ చేసేయడమే. ఈసారి జాతరలో బాంబులు గట్టిగా కాలుతున్నారంట. ఫుల్ లాగ్ యూట్యూబ్లో ఉంది, చూసేయండి.